గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఐపీఓస్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్లో చాలా స్కామ్స్ అనేవి ఇందులో జరుగుతున్నాయి కదా. సో దీని నుంచి అంటే రీసెంట్గా ఏమైనా స్కామ్స్ జరిగాయా? ఈ ఫేక్ మనం ఎలా కనిపెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో స్కామ్స్ ఆర్ ఫ్రాడ్స్ ఆర్ ఇలాంటివి చూసుకుంటున్నప్పుడు చాలా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఐపీఓ ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఎట్లా కనిపెట్టాలి, ఎట్లా మనం సేఫ్ జోన్లో ఉండాలంటే ఎలా అంటారు? గైడ్లైన్స్ ఏముంటాయి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఈ టైంలో కన్సిడరింగ్ ఏంటంటే చాలా మార్కెట్లోకి ఐపీఓస్ స్టాక్స్ వస్తూ ఉన్నాయి. సో న్యూస్ కూడా చాలా ఉంటుంది, చాలా స్టాక్స్ గురించి. మీరు నెక్స్ట్ 3 to 6 months ఏంటంటే లైన్డ్ అప్ ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీస్. వెదర్ హెచ్డిబి వీక్లో కానివ్వండి, నెక్స్ట్ తొందరలో ఎన్ఎస్సి రాబోతోంది, టాటా క్యాపిటల్ రాబోతోంది, జెప్టో రాబోతుంది. మల్టిపుల్ కంపెనీస్ ఆర్ లైన్డ్ అప్ అన్నమాట. ఇలాంటి టైంలో ఏంటంటే స్కామర్స్, ఫ్రాడ్స్టర్స్ కూడా ఏంటంటే ఈ ఆపర్చునిటీని వాడుకొని ఎవరైతే అన్సస్పెక్టింగ్ ఉన్న పెద్దవాళ్ళు కానీ, 60+ ఏజ్ ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఇంతకుముందు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు, ఇంతకుముందు ఐపీఓలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసి అలాట్మెంట్ రాని వాళ్ళు, ఆర్ ఐపీఓలో చేయని వాళ్ళు, అలాంటి వాళ్ళని మోసం చేస్తున్నారనమాట. ఏంటంటే ఫేక్ గ్రూపుల్లో యాడ్ చేస్తారు. ఏదో కంపెనీ నుంచి అని చెప్తారు, ఐసిఐసిఐ నుంచి అని, హెచ్డిఎఫ్సి నుంచి అని, ఏదో కంపెనీ నుంచి అని మేము స్టాక్ గ్రూప్ అని చెప్తారు, స్పెసిఫిక్ ఎలీట్ గ్రూప్ అని చెప్తారు, ఎక్స్క్లూజివ్ గ్రూప్ అని చెప్తారు, ఆర్ ప్రో గ్రూప్ అంటారు, స్పెసిఫిక్ ఇట్లాంటి కొంచెం ట్యాగ్ లైన్స్ వాడతారు, విచ్ మేక్ ఇట్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో ఇది మేము కొద్ది మందినే సెలెక్ట్ చేసాము, అందులో మిమ్మల్ని యాడ్ చేసాము. మీరు కావాలంటే మీకు ఐపీఓలో మీకు లిస్టింగ్ దొరుకుతాయి, మీకు మామూలుగా దొరకవు. ఎందుకంటే ఒక లాట్ కోసం ఒక 10 మంది అప్లై చేస్తారు, లాటరీలో అలాట్ అవుతుంది. బట్ మీకు ఆ లాటరీలో కాకుండా డైరెక్ట్ మీకు అలాట్మెంట్ ఇప్పిస్తాము అని అంతా నిజంగా అనిపిస్తుంది. ఎందుకంటే అదే ఆ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్లీ ప్రాసెస్లో, బుక్ బిల్డింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో నిన్ను అదే టైంలో అదే స్టాక్ గురించి మాట్లాడతారు, మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. బట్ డబ్బులు కూడా డీమ్యాట్ అవసరం లేదు మీకు ఇది అని చెప్తారు. డీమ్యాట్ అవసరం లేకుండా డైరెక్ట్ మాకు ఇచ్చేయండి, మేము అలాట్ చేయిస్తాం, మీకు డీమ్యాట్లో వేస్తామని ఏదో ఒక ఫేక్గా చెప్తారు. సో డబ్బులు తీసేసుకుంటారు. ఒక ఫేక్ స్క్రీన్ షాట్లు పంపిస్తారు మీకు, మీ పేరు మీద అలాట్ అయినట్టు ఒక ఫేక్ యాప్లో మొత్తం మీకు అలాట్మెంట్ చూపిస్తారు, లాభం వచ్చిందని చూపిస్తారు, వాళ్ళ ఓన్ నంబర్స్ స్పెండ్ చేసి. సో నువ్వు ఒక ₹1,00,000 పెడితే 1,50,000 ఏందని చెప్పగానే మనం హ్యాపీగా అయిపోతాము. నెక్స్ట్ వీక్ ఇంకొక ఐపీఓ ఉంది సార్, దీంట్లో మీరు 10 లక్షలు పెట్టండి అంటే పెట్టేస్తారు. అట్లా రీసెంట్గా ఒక ముంబై 83-year-old ఇదే గ్రీడీ అనుకోండి, తెలియకపోవడమే, అమాయకత్వమే అనుకోండి, 1,20,00,000 పొడగొట్టుకున్నారు. అట్లా ఇది ముంబైదే కాదు, ఈవెన్ నాకు తెలిసిన క్లయింట్స్ కూడా, ఈవెన్ మంచి చదువుకున్న వాళ్ళు కూడా, అంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళు అవతల ఫ్రాడ్స్టర్స్ ఎంత స్మూత్గా మాట్లాడతారంటే ఎటువంటి అనుమానం రాకుండా చేస్తారనమాట మొదలు ప్రాసెస్. సో వాళ్ళు కూడా పొడగొట్టుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా. సో ఇందులో ప్రాసెస్ వెరీ సింపుల్. ఇలా ఫస్ట్ టైం ఇలా ఒకసారి ప్రాఫిట్ మనం ఎప్పుడు తీసుకొని ఇవ్వరు, స్క్రీన్ షాట్సే ఇస్తారు. ఆ తర్వాత అది 1,00,000, 5,00,000, 10,00,000 ఒక పెద్ద అమౌంట్ రాగానే నాకు డబ్బులు కావాలి అంటే సరే ఇస్తాము, మీరు మాకు ఇవి తీసుకోలేము, మేము మీ దగ్గర నుంచి మేము డబ్బులు తీసుకోలేము, మీ అకౌంట్లోకే వస్తాయి, మీరు నాకు ఒక 10% అడిషనల్ కమిషన్ ఇవ్వమంటారు. ఇంకా మోసం చేసిందే కాకుండా అడిషనల్గా ప్రతిసారి కొత్త కంపెనీస్. జనరల్గా ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి ఐపీఓ నుంచి వచ్చిన ఏవైనా సరే షేర్లు కూడా కంపల్సరీ మీ సిఎంఎల్ కాపీ, మీ డీమ్యాట్ సిఎంఎల్ కాపీ ఇస్తే ఆ కంపెనీ కూడా ఒక మంచి వెల్ నోన్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయితే తప్ప, అది కూడా కుదిరితే మీకు తెలిసిన వాళ్ళ ద్వారానే, పేరు లేని కంపెనీలు కానీ, పేరు లేని ఎప్పుడు కలవని వ్యక్తుల ద్వారా కాకుండా మీ ఓన్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, స్టాక్ బ్రోకర్లు కానీ, తెలిసిన కంపెనీస్ ద్వారా చేసుకుంటే మంచిది. లాభాలకు పోయి, అంటే లాభాల ఆశకు పోయి ఉన్న డబ్బులు పొడగొట్టుకునే అవకాశాలు చాలా ఉంటాయి ఈ కేసుల్లో. సో అది ఒక జాగ్రత్త తీసుకోవాలి. ప్రాసెస్ వెరీ సింపుల్. ఎవరైనా సరే ఐపీఓలో అలాట్మెంట్ కావాలంటే నువ్వు అప్లై చేసుకోవాలి. నీ అమౌంట్ ఎంత ఉందో, నువ్వు 10 లాట్లకు 5 లాట్లకు అప్లై చేస్తే అంత అమౌంట్ బ్లాక్ అవుతుంది టెంపరీగా. ఇప్పుడు యూపీఐ ద్వారా కూడా చేసుకోవచ్చు, ఆర్ బ్యాంక్ అకౌంట్లోనే బ్లాక్ చేసి పెడతారు. అలాట్మెంట్ ఎప్పుడైతే అవుతుందో, అలాట్ నీకు అయితే అంత షేర్లకు సరిపడా డబ్బులు వాళ్ళు ఉంచుకొని మిగిలిన డబ్బులు
రిలీజ్ చేస్తారు. సపోజ్ అలాట్ అవ్వలేదు అనుకోండి, డబ్బులు అన్బ్లాక్ అయిపోతాయి, మీ అకౌంట్లోంచి అన్బ్లాక్ అయితే మీరు వాడుకోవచ్చు నెక్స్ట్ వాటికి. అలాట్ అయ్యాక లిస్టింగ్ అప్పుడు మంచి ప్రైస్ వస్తే నీ ఇష్టం, లిస్టింగ్ చేసుకోండి. లేదు నేను హోల్డ్ చేస్తాను ఈ స్టాక్, నేను లాంగ్ టర్మ్కి ఉంచుకుంటానంటే ఉంచుకోవచ్చు. బట్ దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు. కంపల్సరీ ఇదే ప్రాసెస్. ఎవరైనా చెప్తే నేను అలాట్మెంట్ చేయిస్తానని చెప్తే మాత్రం 99.99% అది మోసమే. సో మోసం. అండ్ ఇంకొకటి కూడా, సడన్గా ఏ కంపెనీస్ మీరు చూసుకున్నా లిస్ట్ కాగానే పిచ్చిగా లాభాలు వచ్చే అవకాశాలే లేవు. మీరు చూసుకుంటే యాక్చువల్లీ లాస్ట్ 1 yearలో లిస్ట్ అయిన కంపెనీస్లో క్లోజ్ టు 70% కంపెనీస్ లిస్టింగ్ ప్రైస్ దగ్గర కూడా లేదు, ఇంకా తక్కువ ఉంది. అంటే ఓన్లీ 15-20% 30% కంపెనీసే లిస్టింగ్ కన్నా కొంచెం ఎక్కువ పెరిగాయి. ఆ లెక్కన మనము ఒక కంపెనీ లిస్ట్ కాగానే పెరుగుతుంది అనడం అనేది ఒక అంటే ఆశ తప్ప. ఎందుకంటే అంత మంచి ప్రైస్ ఉంది అనుకుంటే ఆ ప్రమోటర్ వచ్చేసేసి అంత అమ్ముకోడు కూడా, అంత లిస్టింగ్ కూడా రాడు, ఇంకా కొన్ని రోజులు ఆగుతాడు డిమాండ్ ఉంటే. సో అది మనం ఆలోచించాలి. ఇన్వెస్టర్గా ఏంటంటే అన్రీజనబుల్ ప్రాఫిట్స్ ఎప్పుడూ మార్కెట్ నుంచి రావు. వెరీ రేర్లీ నీకు ఏదైనా మంచి తగిలితే ఆ మార్కెట్ కండిషన్స్ మన చేతిలో లేనప్పుడు తప్ప అన్రీజనబుల్ ప్రాఫిట్స్ అంటూ ఏమీ ఉండవు. సో ఫ్రీ లంచ్ అనేది ఉండదు, కంపల్సరీ మోసాలు ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి వాటిలో. సో నార్మల్ మంచి ప్రాసెస్ తెలుసుకోండి. తెలిసిన వ్యక్తుల ద్వారానే, తెలిసిన కంపెనీస్ ద్వారానే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆర్ మంచి పెద్ద పేరున్న కంపెనీస్ ద్వారా మాత్రమే ఐపీఓకి అప్లై చేయండి. అప్పుడు మీ డబ్బులు ఎటపోవు. లేకపోతే డబ్బులు ఎస్పెషల్లీ నెక్స్ట్ 6 monthsలో ఎక్కువ మంది మోసపోయే అవకాశాలు ఉన్నారు. ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ ఫార్వర్డ్ చేయండి. ఓకే, కాషియస్గా ఉండండి. సంపాదించడం చాలా కష్టం. అంటే ఇలా ఖర్చు పెట్టడం లేదా కోల్పోవడం అనేది ఈజీగా జరిగిపోతుంది కాబట్టి కాషియస్గా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.